హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసుకున్నాక ఏ సబ్జెక్ట్ చదువుదామని అనుకున్నప్పుడు నా మైండ్లోకి వచ్చిన సబ్జెక్ట్ ఏంటిదంటే ఎకానమీ. సో గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 2లో పేపర్ 3లో భాగంగా 150 మార్కులు ఈ సబ్జెక్ట్కి ఉందని అనిపించిన వెంటనే ఇది చదువుదామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో పనిలో పనిగా ఒక వీడియో కూడా చేసి పెడితే ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందని ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియో చూడకపోతే పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, వెంటనే ఆ వీడియోని క్లిక్ చేసి చూసేయండి. ప్రిపరేషన్కి ఉపయోగపడుతుందని ఇటీవల ఆన్లైన్లో ఒక టైమర్ని కొనుగోలు చేశాను. ఇందులో మనకు క్లాక్, అలారం, అదేవిధంగా కౌంట్ డౌన్ టైమర్ని సెట్ చేసుకోవచ్చు. సో ఈ స్టడీలో భాగంగా ప్రస్తుతం ఈ సెషన్కి 45 మినిట్స్ని సెట్ చేసుకొని చైర్కి ఆపోజిట్లో పెట్టుకున్నాను, ఎందుకంటే డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదని. ఇక యుద్ధం మొదలు పెడదామా? కమాన్ స్టార్ట్, లెట్స్ గో. ప్రస్తుతం ఈ 45 నిమిషాల్లో ఎకానమీకి సంబంధించి జాతీయ ఆదాయం అనే టాపిక్ని నేను ఎంచుకున్నాను. సో ఇందులో జాతీయ ఆదాయం అంటే ఏంటిది, ఉత్పత్తి కారకాలు అంటే ఏంటివి, ఉత్పత్తి కారకాల వల్ల పొందే ప్రతిఫలాలు ఏంటివి, అసలు జాతీయ ఆదాయాన్ని ఒక నిర్ణీత కాలానికి ఎందుకు లెక్కిస్తారు, ఆ నిర్ణీత కాలాన్ని భారతదేశంలో ఏ విధంగా సంబోధిస్తారు, అదేవిధంగా ఉత్పత్తి విషయంలో మన జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా మనం దాన్ని డిఫైన్ చేయవచ్చు, వ్యయం విషయంలో జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా మనం దానికి ఒక డెఫినేషన్ అనేది ఇవ్వవచ్చో ఈ సెషన్లో నేను ఈ 45 నిమిషాల్లో ఈ టాపిక్స్కి సంబంధించినటువంటి విషయాలను నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా బాటకాల ప్రతిఫలంగా ఏం పొందుతారు, శ్రమకు ప్రతిఫలంగా ఏం పొందుతారు, మూలధనానికి ప్రతిఫలంగా ఏం పొందుతారు, వ్యవస్థాపనకు ప్రతిఫలంగా ఏం పొందుతారు. సో ఇవన్నీ కూడా ఉత్పత్తి కారకాలు. వీటి ప్రతిఫలాలు అనేవి ఏంటివో కూడా ఈ సెషన్లో నేను నేర్చుకోవడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే స్టార్టింగ్ అసలు జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ పాయింట్స్ అనేది ఈ 45 నిమిషాల్లో నేను ఉపయోగించుకోవడం అనేది జరిగింది. సో చాలా చక్కగా అద్భుతంగా ఈ 45 నిమిషాలను నేను ఉపయోగించుకున్నాను. జాతీయ ఆదాయం పద్ధతులు అంటే లెక్కించే పద్ధతుల గురించి కూడా ఈ 45 నిమిషాల్లో చదవడం జరిగింది. సో జాతీయ ఆదాయం పద్ధతులు 3 పద్ధతుల్లో లెక్కిస్తారు. ఒకటి ఉత్పత్తి పద్ధతి, ఒకటి ఆదాయ పద్ధతి, ఒకటి వ్యయ పద్ధతి. సో ఇక్కడ మనకు ఉత్పత్తి పద్ధతిని అభివృద్ధి చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరు, ఆదాయ పద్ధతిని అభివృద్ధి చేసిన ఆర్థికవేత్త ఎవరు, అదేవిధంగా వ్యయ పద్ధతిని అభివృద్ధి చేసిన ఆర్థికవేత్త ఎవరో కూడా ఇందులో చదువుకున్నాను. సో ఇక్కడ ఒక షార్ట్కట్ని నేను గుర్తుపెట్టుకున్నాను. సో ఇక్కడ ఆదాయ పద్ధతిని అంటే ఇన్కమ్ మెథడ్ కదా, సో ఇక్కడ ఇన్కమ్ మెథడ్ నుంచి ఐ తీసుకున్నట్లయితే సో ఈ ఇన్కమ్ మెథడ్ని అభివృద్ధి చేసింది ఎవరంటే కొలిన్ క్లార్క్. సో ఐ అనేది ఇన్కమ్ మెథడ్ అయితే కొలిన్ క్లార్క్ అనేది ఇక్కడ సిసి అనేది తీసుకున్నా. సో ఐసిసి. సో ఈ విధంగా మీరు షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఉత్పత్తి పద్ధతిని మనం ప్రోడక్ట్ అని అనుకుంటే సో దాన్ని అభివృద్ధి చేసిన ఆర్థికవేత్త ఎవరంటే సైమన్ కుజినెట్స్. సో ఇక్కడ మనం ఎస్ అనే పదాన్ని గుర్తుపెట్టుకొని ప్రోడక్ట్ నుంచి పి తీసుకున్నట్టయితే P/S అంటే పోలింగ్ స్టేషన్ ఆర్ పోలీస్ స్టేషన్. సో దాన్ని ప్రోడక్ట్ సైమన్ కుజినెట్స్. దాని తర్వాతకి వ్యయ పద్ధతిని అభివృద్ధి చేసిన ఆర్థికవేత్త ఎవరంటే జేవై కీన్స్. సో ఇక్కడ మనం వ్యయ పద్ధతి అంటే ఎక్స్పెండిచర్. సో ఈ అని గుర్తుపెట్టుకొని కీన్స్ని కే అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ కే. సో ప్రోడక్ట్కి సంబంధించి పిఎస్, తర్వాతకి ఆదాయ పద్ధతికి సంబంధించి ఐసిసి, మనకు ఎక్స్పెండిచర్ అంటే వ్యయ పద్ధతికి సంబంధించి ఈకే అని గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఏ విధంగా వాటిని మనం వర్ణించవచ్చో అది కూడా నేను ఈ 45 నిమిషాల టైంలో చాలా చక్కగా నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉత్పత్తి పద్ధతి అనేది ఉత్పత్తి పరిమాణం బేస్ చేసుకొని
దాన్ని డిఫైన్ చేయడం జరిగింది. ఆదాయ పద్ధతి అనేది ఉత్పత్తి కారకాల చెల్లింపుల విధానాన్ని బేస్ చేసుకొని దాన్ని డిఫైన్ చేయడం జరిగింది. వ్యయ పద్ధతి అనేది కూడా వ్యయానికి సంబంధించినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు డెఫినేషన్ అనేది సైంటిస్టులు ఇవ్వడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ 45 నిమిషాల సెషన్లో చాలా చక్కని విషయాలు నేర్చుకున్నాను. చాలా అద్భుతంగా ఈ సెషన్ గడిచిందని నాకు అనిపించింది. సో క్వాంటిటేటివ్ స్టడీని, సెల్ఫ్ స్టడీని ఈ 45 నిమిషాల వ్యవధిలో నేను ఉపయోగించుకున్నాను. సో మీరు కూడా మీకు అనుకూలంగా మీ ప్రిపరేషన్ని మీకు నచ్చినట్టు మీరు చదువుకోండి. సో సెల్ఫ్ స్టడీ చేసేవారికి ఒకటే గోల్, మనకు మనం సెల్ఫ్గా చదువుకోవడం ఒకటే మన పని.